అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 305 జూనియర్ హిట్లర్ దెబ్బ. ఇక స్టోరీకి వెళ్తే పిల్లలిద్దరిని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళిన హాస్ని ఇంకా విరాట్లను చూసి ఒక జంట కామెంట్ చేశారు. బాబు అచ్చం విరాట్లాగా ఉన్నాడని, పాప హాస్నిలాగా ఉందని, బహుశా ఆ బాబు అతని కన్న కొడుకేమోనని అతను మాట్లాడిన వాళ్ళ వైపు కోపంగా చూశాడు రిషి. కానీ వాళ్ళ మాటలు విన్న ఖుషి పాప కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నడుం మీద చేతులు పెట్టుకొని, తను మా అన్నయ్యకి డాడీ కాదు అని గట్టిగా అరిచింది. అవునా, అచ్చం మీ అన్నయ్యలాగా ఎందుకున్నారు, మరి మీకేమవుతారు అని ఆశ్చర్యంగా కామెంట్ చేసిన జంటలోని అమ్మాయికి, ఆయన మా నాన్న, మా డాడీ అతని పక్కనే ఉన్నాడు అని చెప్పింది ఖుషి. ఓట్, అదెలా సాధ్యమవుతుంది? ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలా? బహుశా వాళ్ళిద్దరూ హోమోసెక్షువల్ అనుకుంటా, అందుకే సరోగసి పద్ధతిలో పిల్లల్ని వాళ్ళ పోలికలతో కన్నట్టున్నారు అని ఆ జంట నవ్వుకున్నారు. ఆ ఇద్దరి నవ్వులు చూసినా తనేమైనా తప్పుగా మాట్లాడిందేమోనని హాస్ని వైపు ఏడుపు మొహంతో చూసింది ఖుషి. కూతురు కళ్ళల్లో కనిపిస్తున్న దిగులు చూసి హాస్నికి కూడా బాధగా అనిపించింది. వెంటనే ఆమెను దగ్గరికి పిలిచి, కొత్తగా అంకుల్ని నాన్నని ఎందుకు పిలుస్తున్నావు? అలా పిలవాలని ఎవరైనా చెప్పారా అని అడిగింది. అలా పిలవమని అంకులు చెప్పారు. నాన్న అని పిలిస్తే మనసుకి హాయిగా ఉందని, అంకుల్ అని పిలిస్తే బాధగా ఉందని, అందుకే అప్పటి నుండి తనను నాన్న అని మాత్రమే పిలవమని అడిగారు. మరి నాతో అన్నయ్యతో చక్కగా ఆడుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు, అందుకే అలా పిలవడానికి ఒప్పుకున్నాను. నేను చేసింది తప్పా డాడీ అని అమాయకంగా అడిగింది ఖుషి. ఆ మాటకి తన వైపు కోపంగా చూస్తున్న హాస్ని గమనించి, నేనేమైనా తప్పుగా చెప్పానా? మా రిలేషన్ అదే కదా అని అయోమయంగా అన్నారు విరాట్. అతని ప్రశ్నకు ఆమెకు గిల్టీగా అనిపించడంతో తల తిప్పేసి, ఇద్దరు మగాళ్ళని ఒకే పిలుపు పిలుస్తూ ఉంటే చూసేవాళ్ళు తప్పుగా మాట్లాడతారు. పిల్లల దృష్టిలో నేను డాడీ, ఇప్పుడు మిమ్మల్ని నాన్న పిలవమని చెప్పారు. ఒకేలా ఇద్దరిని పిలుస్తూ ఉంటే ఈ సమాజం తప్పు పట్టదా? పిల్లల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు విరాట్ గారు, వాళ్ళ పసి మనసులు హర్ట్ అవుతాయి. దయచేసి నా బాధ అర్థం చేసుకోండి అని అతనికి దండం పెట్టింది హాస్ని. కన్న పిల్లలతో అంకులని పిలిపించుకోవడం ఎంత నరకమో భరించిన వాడికి తెలుస్తుంది. నీలాగా పక్క నుండి చూసేవారికి తప్పులే కనిపిస్తాయి. పుట్టిన దగ్గర నుండి వాళ్ళ ప్రేమను నోచుకోలేదు. ఇప్పుడు నీ కారణంగా పరాయి వాళ్ళగా వాళ్ళతో ఉండాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? అయినా నన్ను కావాలని దూరం చేస్తున్న నీకు నా బాధ ఎలా అర్థమవుతుంది అని సూటిగా చెప్పి తాను కామెంట్ చేసిన వాళ్ళని కోపంగా చూసి పిల్లలు తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు. అతని మాటల వెనుక బాధ ఆమెను ప్రశ్నిస్తూ అనిపించడంతో ముభావంగా మారిపోయింది. ఒక పక్క అతనికి దగ్గరవ్వాలని మనసు పోరు పెడుతూ ఉంటే, మరోపక్క గత అనుభవాలు ఆమెను వెంటాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఎటూ తేల్చుకోలేని నిస్సాయిత స్థితిలో తల విదిల్చి వాళ్ళు చెప్పిన వైపు తాను కూడా వెళ్ళిపోయింది హాస్ని. అప్పటికే ఫుల్గా ఆటల్లో మునిగిన ఖుషి పాప ఆమెను చూసి పరుగున వచ్చి, డాడీ ఇక్కడంతా చాలా బాగుంది, ఇంతసేపు ఎక్కడికెళ్ళా అని ఆమె కాళ్ళను చుట్టుకొని అడిగింది. ఏం లేదు కన్నమ్మ, చిన్న పని నుండి పక్కకు వెళ్ళాను. ఇంతకీ బాగా ఎంజాయ్ చేశావా అని ఆమె తల నిమురుతూ అడిగింది హాస్ని. ఓ, చాలా బాగా ఎంజాయ్ చేశాను డాడీ. అంతకుముందు మోహిత్ అంకుల్ తీసుకొచ్చినప్పుడు కంటే ఇప్పుడే బాగుంది. విరాట్ నాన్న మమ్మల్ని బాగా ఆడిస్తున్నారు అని సంబరంగా చెప్పింది ఖుషి పాప. ఆ మాటకి విరాట్ వైపు భయంగా చూస్తూ, ఎంత పని చేసావు కన్నమ్మా, నీ అమాయకత్వంతో మీ నాన్న దగ్గర నన్ను ఇరికించేసావు కదా. అస్సలే ఆ విషయంలో అతనికి జలసి పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు మోహిత్తో వచ్చానని తెలిసి ఇంకెంత రచ్చ చేస్తారో ఏంటో అని కంగారుగా అనుకుంది. ఆమె ఊహించినట్టే విరాట్ ముఖం గంభీరంగా మారిపోయింది. అతని ముఖం చూసిన రిషికి ఆ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించింది. కానీ అది ఎందుకో మాత్రం తనకు అర్థం కాలేదు. అక్కడి నుండి పిల్లల్ని తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్లారు హాస్ని విరాట్. ఎంట్రన్స్లో ఉన్న ట్రాలీ తీసుకుంటూ పిల్లలిద్దరూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళను అనుసరిస్తూ అక్కడికి సెల్ఫ్లో ఉన్న స్నాక్స్ అన్నీ చూస్తూ వెళ్ళింది హాస్ని. ఆమె వెనుకే వస్తున్న విరాట్, ఇప్పటి వరకు ఒక్క స్నాక్ ఐటెం కూడా ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు. అవన్నీ హెల్త్కి మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను, అందుకే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అని చెప్తూ ఉంటే సేమ్ డైలాగ్ ఒకప్పుడు షాపింగ్ మాల్లో అడ్డమైన స్నాక్స్ తీసుకుంటున్న తనను ఆపి విరాట్ చెప్పినట్టు గుర్తుకు వచ్చి అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఎందుకు అలా చూస్తున్నావు, ఏమైనా గుర్తొచ్చిందా అని చిన్నగా నవ్వుతూ ఆమెను దాటుకొని ముందుకు వెళ్తూ, నీలో వచ్చిన మార్పుకు మెచ్చుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైన కేక్ చేసి పెడతాను, అప్పటిలాగే దగ్గరుండి మరీ తినిపిస్తాను అని కన్ను కొట్టి చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. ఇంతలో పిల్లలు ఆ సెక్షన్ నుండి బొమ్మలో ఉన్న వైపు వెళ్తుండటంతో వాళ్ళని అనుసరిస్తున్న హాస్ని చేతిని పట్టుకొని ఆపి, వాళ్ళని కాస్త ఫ్రీగా వదిలే,
ఎందుకని అలా కాపలా కాస్తున్నావు అని అడిగాడు. అదేంటి, వాళ్ళింకా చిన్నపిల్లలు, అసలే బయట సొసైటీ అస్సలు బాలేదు, ఒంటరిగా వదిలేస్తే ఎలా అని విచిత్రంగా అడిగింది హాసిని. వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట వచ్చిన దగ్గర నుండి వాళ్ళకు కాస్త దూరంలో నిలబడి వాచ్ చేస్తూనే ఉన్నారు దాస్, ఇంకా మిగతా బాడీ గార్డ్స్ కూడా. కాబట్టి నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు అని చెప్పాడు విరాట్. అతను చెప్పింది నిజమే కావడంతో అక్కడి సెల్ఫ్లో ఉన్న ఫుడ్ ప్రొడక్ట్స్ చూస్తున్న ఆమెకు పిల్లల మాటలు వినిపించి అలర్ట్ అయింది. వెంటనే వాళ్ళ మాటలు వినిపించిన దిశగా వెళ్ళిన విరాట్ ఇంకా హాస్ని అక్కడ పరిస్థితికి ఆశ్చర్యపోయారు. ఒక 6 ఏళ్ల పాప ఖుషీ చేతిలో ఉన్న ఒక అందమైన డాల్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ ఆమె ఇవ్వకపోవడంతో ఆ పాపకి కోపం వచ్చి ఖుషీని ఇష్టం వచ్చినట్లు తిడుతోంది. అదంతా వాళ్ళకి కాస్త దగ్గరలోనే ఉన్న పాప తల్లి గమనించి కూడా పట్టనట్లు తన పని చేసుకుంటోంది. అదంతా గమనించిన హాస్ని కోపంగా ముందుకు వెళ్ళబోతూ ఉండగా తన చేయి అడ్డుపెట్టి ఆమెను ఆపి సీరియస్గా ఒక చూపు చూశాడు విరాట్. అతని చర్యకి అయోమయానికి గురైన హాస్ని, ఏం చేస్తున్నారు విరాట్ గారు? ఆ అమ్మాయి నా కూతుర్ని ఏడిపిస్తోంది, వెళ్ళి అడ్డుకోవాలి కదా అని అడిగింది. కాసేపు వెయిట్ చేయి అని ఆమెకు స్పష్టంగా చెప్పి పిల్లల మీద దృష్టి సారించాడు విరాట్. ఇక్కడ ఆ పాప ఎలాగైనా ఖుషీ దగ్గర నుండి బొమ్మ సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో, ఏయ్, ఆ డాల్ చాలా కాస్ట్లీ, అది నీలాంటి పూర్ పీపుల్ కొనడం అసాధ్యం. ఇలాంటి దానికోసం నాతో ఫైట్ చేస్తావా? నువ్వు వేసుకున్న పాత బట్టలు చూస్తూనే నీ స్థాయి ఏంటో తెలుస్తోంది. రోడ్డు మీద సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కున్న నీకు అంత ఖరీదైన బొమ్మ అవసరమా? ఒకవేళ నేను వదిలేసినా నీకు కొనేంత సీన్ లేదు, కాబట్టి మర్యాదగా బొమ్మ ఇక్కడిచ్చేసి వెళ్ళిపో. నీకు కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు పెడతాను అని పొగరుగా చెప్పింది ఆ పాప. అప్పటికే ఆ పాప అరుపులకి బిక్కుబిక్కుమంటూ ఒక చేత్తో అన్నను గట్టిగా పట్టుకొని మరొక చేత్తో బొమ్మను జాగ్రత్తగా దాచుకుంటూ, నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది, నేనెవ్వరికీ ఇవ్వను అని ఏడుపు గొంతుతో చెప్పింది ఖుషీ పాప. ఒక పక్క చెల్లిని సముదాయిస్తూనే ఆ పాప వైపు కోపంగా చూస్తూ తనలో కలిగిన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాడు రిషి. ఆ అమ్మాయి తన చెల్లిని ఏడిపించడం తనకు అస్సలు నచ్చలేదు. కానీ తండ్రి మాటలు మనసులో మెదులుతూనే ఉంటే సైలెంట్గా నిలబడ్డాడు. ఆ పాప ప్రవర్తనకి పూర్తి కారణం ఆమె తల్లిదండ్రులని అర్థమైన హాస్ని వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కోపంగా 2 అడుగులు ముందుకు వేసింది. అదే సమయంలో తల తిప్పి చూసిన రిషికి కంగారుగా ఉన్న హాస్ని, కోపంగా ఉన్న విరాట్ కనిపించారు. తనకు పర్మిషన్ ఇవ్వమన్నట్లుగా హాస్ని వైపు చూస్తున్న రిషిని గమనించి, నీకు నచ్చింది చేయి అన్నట్లు చిన్నగా నవ్వుతూ కళ్ళార్పాడు విరాట్. అతని గెస్చర్ అర్థం చేసుకున్న రిషి అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కోపాన్ని బయటకు తీసుకువచ్చి తన బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయిని లాగిపెట్టి ఒకటి కొట్టాడు. ఆ దెబ్బకి పాప రౌండ్స్ తిరుగుతూ ఫోర్స్గా వెనక్కి వెళ్ళి నేలకు ముద్దాడింది. దాంతో మోచేతికి దెబ్బ తగలడంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తున్న ఆ పాప దగ్గరికి పరుగున వచ్చింది ఆమె కన్న తల్లి. అయ్యయ్యో, ఏడోకు బంగారం, ఎలాంటి ఇంటి నుంచి వచ్చారో ఇలాంటి రౌడీ పిల్లలు, బాగా కకృతిలో ఉన్నట్టున్నారు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఊరుకోమ్మా, ఊరుకో తల్లి, మా అమ్మవు కదూ అని కూతుర్ని ఓదార్చింది ఆ తల్లి. ఆ మాటలు విన్న విరాట్, ఏయ్, ఇంకొక్కసారి నా పిల్లల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే 4 కోసేస్తా, ఇక జీవితంలో మాట్లాడడానికి పనికిరావు అని వార్నింగ్ టోన్లో అన్నాడు. అతన్ని చూసిన ఆ పాప తల్లి భయపడుతూనే కూతుర్ని గుండెల్లోకి దాచుకొని విరాట్ వైపు కోపంగా చూసింది. అదే సమయంలో పిల్లలిద్దరినీ తన దగ్గరికి లాక్కొని ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చే ప్రయత్నం చేసింది హాస్ని. ఆమె ఎంతసేపటికి ఏడుపు ఆపకపోవడంతో, ఎందుకు ఏడుస్తున్నావు కన్నమ్మా, ఆ బొమ్మ నీదే, నీకు చెందాల్సింది మరొకరికి ఎలా ఇస్తాను, ఇక ఊరుకో అని కూతుర్ని ఓదార్చాడు విరాట్. నిజమా నాన్న, ఈ బొమ్మ పూర్తిగా నాదేనా అని మెరిసే కలతో అడిగిన ఖుషీని చూస్తే అవునన్నట్లు చిన్నగా తలాడించాడు విరాట్. అది చూసిన పాప తల్లి కోపంగా నోరు తెరిచి ఏదో మాట్లాడబోయింది. కానీ ఆమె చర్యను ముందే గమనించిన విరాట్ కోపంగా వేలు చూపిస్తూ బయటికి పొమ్మని గట్టిగా అరిచాడు. అతని వాయిస్లో బేస్కు బెదిరిపోయిన ఆమె కూతుర్ని తీసుకొని బయటికి పారిపోయింది. నలుగురు కారులో కూర్చున్న తర్వాత చెల్లిని ఆ అమ్మాయి అంతగా ఏడిపిస్తూ ఉంటే నువ్వెందుకు ఊరుకున్నావు రిషి అని ప్రశ్నించాడు విరాట్. ఆ మాటకి తను హాస్ని వైపు బాధగా చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనంలోనే కొడుకు సమాధానం వెతికిన విరాట్, ఇంకెప్పుడు అంత పిరికిగా ఉండకూడదు, మీ విషయంలో తప్పు చేసిన వాడిని ఎదిరించి గట్టిగా బుద్ధి చెప్పు. ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాట పడుతున్నంతకాలం ఎవరో ఒకరు మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటారు. అలాంటి అవకాశం ఇవ్వడం తెలివైన వాడి లక్షణం కాదు. నీ కళ్ళ ఎదురుగా తప్పు కనిపిస్తే నిరభ్యంతరంగా ఎదిరించు, నీ వెనుక నేనున్నాను, అంతా నేను చూసుకుంటాను అని ధైర్యం నింపాడు విరాట్. వాట్, మీరేం మాట్లాడుతున్నారు విరాట్ గారు, చిన్నపిల్లలకు చెప్పాల్సిన మాటలేనా ఇవి?
మనకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని ఎదిరిస్తూ వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పిస్తున్న మంచిని మీరు అర్థం లేని డైలాగులతో నాశనం చేయకండి అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది హాస్ని. చిన్నాలు నువ్వు నేర్పించింది వాళ్ళకు మంచితనం కాదు, పిరికితనం. నీ మాటలు ఆదర్శంగా తీసుకుంటే నా పిల్లలు ప్రతి ఒక్కరితో మాటలు పడాలి. వాళ్ళిద్దరికీ అంత కర్మ పట్టలేదు. నీ పిరికితనం అనవసరంగా వాళ్ళిద్దరి మీద రుద్దకు అని కొట్టినట్లు చెప్పాడు విరాట్. అయితే రిషి కళ్ళలో కనిపిస్తున్న డిసప్పాయింట్మెంట్ గమనించిన హాస్ని కొడుకు భుజం చుట్టూ చేయివేసి, నువ్వు చేసింది చాలా మంచి పని నాన్న, కానీ గొడవలు పడటం నీ భవిష్యత్తుకు అంత మంచిది కాదు. కాబట్టి ఆ అంకుల్ మాటలు అస్సలు వినకు. వాటికి అలవాటు పడితే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని కొడుకుకు చెప్తూనే విరాట్ను కోపంగా చూసింది. సరే డాడీ, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి ముఖం మార్చుకొని సైలెంట్ అయిపోయాడు రిషి. కాసేపటికి ఖుషి హాస్ని వడిలోనే నిద్రపోతే రిషి మాత్రం విరాట్ వడిలో కూర్చొని అతని ముఖం వైపు చూస్తూ, మొదటిసారి నాకు నచ్చినట్టు బిహేవ్ చేశాను. తప్పు చేసిన వాళ్ళ మీద కోపం చూపించాను. ఇదంతా కేవలం మీ వలనే. థ్యాంక్ యూ అంకుల్ అని మనసులోనే అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వేగంగా గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చిన విరాట్కి అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న రిషి కనిపించాడు. ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు రిషి? నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతూ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా డాడీకి గొడవలు ఇష్టం ఉండవని సైలెంట్గా ఉన్నాను. కానీ ఖుషి ఏడుస్తూ ఉంటే బాధగా అనిపించింది. మీరిచ్చిన సపోర్ట్ వల్లే ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాను. నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మనస్ఫూర్తిగా చెప్పాడు రిషి. ఇట్స్ ఓకే నాన్న, అదేమంత పెద్ద విషయం కాదు. వెళ్ళి హ్యాపీగా పడుకో అని ప్రేమగా కొడుకు తల నిమురుతూ చెప్పాడు విరాట్. సరేనని తలూపుతూ బయటికి వెళ్తూ, మా డాడీని ఎప్పుడూ బాగానే చూసుకుంటారు కదా, అందులో ఎలాంటి మార్పు లేదు కదా అని మరొకసారి ప్రశ్నించాడు. నీకు అలాంటి భయాలు ఏమీ అక్కర్లేదు. మీ డాడీ నా జీవితంలో చాలా స్పెషల్ పర్సన్. తనని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు విరాట్. ఓకే, ఇంకొన్ని రోజులు మిమ్మల్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి నా నిర్ణయం చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి అని స్టైల్గా చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు రిషి. అబ్బో, తల్లి కొడుకుల దగ్గర చాలా శకలున్నాయే. ఒకసారి మీ అమ్మ నా దారిలోకి వస్తే మీ తల్లి కొడుకులిద్దరికీ బాగా బుద్ధి చెప్తాను. మీ తలకెక్కిన కొవ్వు మొత్తాన్ని వదిలిస్తాను. నా కూతురు మాత్రం బంగారు తల్లి. నాన్న చెప్పిన మాట వింటుంది. నేను ఎప్పుడూ తనకే సపోర్ట్ ఇస్తాను అని మనసులోనే నవ్వుకున్నాడు విరాట్. ఆ రాత్రి కూడా మెలకుగా ఉన్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది హాస్ని. అదే సమయంలో ఆమెకు దాస్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఒకప్పుడు నేను లేక మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఆయనకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు పక్కనే ఉన్నాను కదా, అయినా ఎందుకని రాత్రంతా మెలకుగానే ఉన్నారు? ఇంకా ఏదైనా సమస్య ఉందా అని ఆలోచనలో పడింది హాస్ని. అదే విషయాన్ని అతన్ని అడిగినా ఆమెకు సరైన సమాధానం రాలేదు. కానీ ఆమె చుట్టూ చేతులు వేసి మెడవంపుల్లో తల పెట్టుకొని, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళాలని చూడకు హాస్ని, నేను భరించలేను అని చెప్తూనే ఆమె తల నిమురుతూ ఉంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. 2 గంటల తర్వాత మెలకు వచ్చిన అతనికి హాస్ని పక్కన కనిపించకపోవడంతో వేగంగా వచ్చి అక్కడ దృశ్యం చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఇంతకీ విరాట్కి కోపం ఎందుకు వచ్చింది? ఉన్నట్టుండి ఎందుకంత వింతగా రియాక్ట్ అవుతున్నాడు? అసలు ఆమె విరాట్ని ఒప్పుకుంటుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.